అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ 16-17 నెలల్లో చేసిన గొప్ప కార్యం ఏంది, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏంది చూస్తూ ఉన్నాం మనం. సోషల్ మీడియా వేదికగా గత కొద్ది రోజులుగా ఈ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అరాచకాలు అయితేనేంది, రెండు జాతీయ పార్టీలు అలాగే బీఆర్ఎస్ పై లేకపోతే ఇక్కడ బీఆర్ఎస్ నాయకులపై చేస్తున్న ఆరోపణలు ఏంది అనే అంశానికి సంబంధించి కూడా రకరకాలుగా చర్చ నడుస్తున్నటువంటి అంశం. దీనిపై మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజేష్ నాయక్ మనతో ఉన్నారు. ఆయన తెలిసి మీ అందరికీ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో, అసలు కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది, లేకపోతే ఈ కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఎలాంటి పొత్తు నడుస్తున్న అంశానికి సంబంధించి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అన్న. నమస్తే. ఏం సంగతి, మొత్తం సోషల్ మీడియాని హల్చల్ చేస్తున్నావు మొత్తం, రైట్? ఎట్లా ఉందన్న, ఏమంటారు మరి మొత్తానికి ఇలా కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత? పర్టికులర్గా నువ్వు కూడా ఒక రీసెర్చ్ స్కాలర్, ఒక యూత్, ఒక విద్యార్థి నాయకునిగా ఎట్లా అనిపిస్తుంది? మీరు ఏదైతే అనుకున్నది సాధించినట్టేనా? అంటే మీ ఒక విద్యార్థి నాయకత్వం గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఆగ్రహ జ్వాలలు కూడా అట్నే కొనసాగుతూ ఉన్నాయా? ఇప్పటికి వాళ్ళ ఆశలు నెరవేరినాయా? ఎక్కడ నెరవేరలేదన్న. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలక్షన్లకు ముందు హామీలు వచ్చినప్పుడేమో 6G స్పీడ్ డాటా టైప్ ఉన్నది. ఓకే. గవర్నమెంట్ వచ్చిన తర్వాతనేమో 2G స్పీడ్ కంటే తక్కువ ఉన్నది. అది గిర్రా 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 తిరుగుతుంది కదా మనం నెట్ ఆన్ చేయగానే. ఆ టైప్ ఉన్నది తప్ప వాళ్ళు ఎక్కడ కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. ఒక్క సంక్షేమ పథకం ప్రవేశపెట్టింది లేదు. ఒక్కటి కూడా పేద ప్రజలకు అభ్యున్నతి కోసం కానీ పేద ప్రజల కోసం కానీ పనిచేయాలనే ఒక తాపత్రయం, కనీస స్పృహ, కనీసం యొక్క ప్రేమ, వాత్సల్యం, కరుణ ఎటువంటి ఎక్కడ లేదు. వాళ్ళు పొద్దున లేస్తే కాంట్రాక్ట్ల కోసం, కమిషన్ల కోసము తప్ప వాళ్ళు చేసింది ఏది కూడా లేదన్న. మీకు వందలాది ఎగ్జాంపుల్స్ చెప్తా. దాదాపుగా ఇప్పుడు మీరు అన్నట్టు ప్రభుత్వం ఫామ్ అయి 16 నెలలు దాటింది. ఈ 16 నెలల కాలంలో వాళ్ళు ఇంచుమించుకు 2 లక్షల కోట్లకు అప్పులు చేశారు. 2 లక్షల కోట్ల దరిదాపులో 2 లక్షల కోట్ల అప్పు చేశారు. 2 లక్షల కోట్ల అప్పు చేసి ఏ యొక్క స్కీమ్ ఇచ్చారన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి? సన్న బియ్యము ఇస్తుర్రు. గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఇయ్యలేదా? గత ప్రభుత్వంలో రాలేదంటారు మీరు? లేదు, సన్నబియ్యం కేవలం మన గురుకులాలకు కాబట్టి వీటికి ఇచ్చారు. కానీ 10,000 కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే స్టార్ట్ చేసిర్రు. అది మీకు సోషల్ మీడియాలో ఎవ్రీథింగ్, సోషల్ మీడియా నెట్ లో కొట్టినా వస్తాయి. వాళ్ళకి సంబంధించిన మన అఫీషియల్ పేజ్ లో ఉన్నాయి. వీడు చేసింది ఏది లేదు. సన్న బియ్యం అనేది ఒక పెద్ద దుకాణం పట్టుకొచ్చాడు తప్ప అవి కూడా నాసిరకమైన బియ్యమే తీసుకొచ్చి ఇస్తున్నారు. సరే, సన్న బియ్యంతో సరిపోతుందా? వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీల గురించి అడగాలి కదా. కనీసం ఏదైనా నెరవేర్చిండా? సన్న బియ్యం ఇచ్చిండు అనుకుందాం, హ్యాపీ ఫీల్ అయిదాము. మరి మిగతా సంగతి ఏంది? 6 గ్యారెంటీలు అన్నాడు. మా యువకుల కోసము నానా రకాలమైన స్కీములు తీసుకొస్తా అని చెప్పి మాట్లాడిండు. ఏ ఒక్కటైనా ఇచ్చిండా? విద్యార్థుల కోసము ఇవాళ జాబ్ క్యాలెండర్ అని పెట్టేసి ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. ఏదొక్కటి లేదు. అదే విధంగా నిరుద్యోగ భృతి అన్నాడు, అది లేదు. మా SC/ST పిల్లలు 10వ తరగతి పాస్ అయితే 10,000 అన్నారు, ఇంటర్ పాస్ అయితే 20,000, డిగ్రీ పాస్ అయితే 50,000, పీజీ పాస్ అయితే 1,00,000. అదేవిధంగా PhD చేసిన వాళ్ళకైతే 5 లక్షలు అన్నారు. కనీసం ఇప్పటి వరకు ఏ ఒక్కరికి వచ్చిన దాఖలాలు అయితే లేవు. నేను PhD కంప్లీట్ అయిపోయింది, నేను దానికోసం అప్లై చేసుకుందాం అంటే కనీసం అది కూడా లేదన్న. ఎక్కడ కూడా వీరు చేసింది ఏది లేదు. ఢిల్లీకి 45 సార్లు తిరిగిండు తప్ప ఈ గల్లీలో కనీసం ఒక రివ్యూలు చేయని పరిస్థితిలో ఇలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఉన్నాడు అనేది బాధాకరమైన విషయం. ఇది రైట్. ఇదే విషయంలో Group 1 సంబంధించిన ఒక ఇష్యూ నడుస్తూ ఉంది. అది కోర్టు దాకా వెళ్ళినట్టుంది కదా. అసలు ఏంటన్నా, ఏం జరుగుతుంది అక్కడ మరి? అన్న, Group 1 అది మొత్తం పోస్ట్ పదవులు, ఆ యొక్క ఉద్యోగాలను మొత్తం అమ్ముకున్నారు వాళ్ళు. ఎట్లా అమ్ముకున్నారు? నువ్వు వేగ్గా చెప్తున్నావు అని చెప్పేసి మాట్లాడాలి. ఒక అభ్యర్థి, ఒక అమ్మాయి ఫస్ట్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినాక 481 మార్కులు వస్తే నాకు ఇంకెక్కువ వస్తాయి అని చెప్పేసి ఆమె అపోహతోటి రివాల్యుయేషన్ పెట్టుకుంటే ఆమెకు ఉన్న మార్కులనే ఉండాలి, లేకపోతే ఒక 5, 6, 10 పెరగాలి. కానీ ఎంత వచ్చింది తెలుసా? 421 వచ్చినాయి. 421 వచ్చినాయి. వీళ్ళు Group 1 నోటిఫికేషన్కి సంబంధించిన సర్క్యులర్లో మెన్షన్ చేస్తారు. ఏమని మెన్షన్ చేస్తారు? ఈ యొక్క పేపర్లను దిద్దేది మొత్తం ప్రొఫెసర్స్ విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ వాళ్ళే, ఉత్తీర్ణులు వాళ్ళే ఈ దిద్దుతారని చెప్తారు. కానీ వీళ్ళు పేపర్లు దిద్దడానికి ఎవరిని పెట్టిళ్ళు? ప్రైవేట్కి సంబంధించిన ప్రొఫెసర్లను తీసుకొచ్చి పెట్టిళ్ళు. అంటే ప్రైవేట్కి సంబంధించిన దిద్దిండు అనుకో, వానికి ఏమైనా నిబద్ధత ఉంటుందా? వానికి కనీసము బాధ్యత ఉంటుందా? భయం ఉంటుందా?
ఎవరికైనా ఉంటుందా? అలాంటి తప్పులు చేశారు. ఒక రెండు సెంటర్లలో ఆ నెంబర్లు సెంటర్ నెంబర్ 18 అండ్ సెంటర్ నెంబర్ 19, ఆ రెండు సెంటర్లలో ఒక సెంటర్లోనేమో 37 మందికి గ్రూప్ 1 ఉద్యోగాలు వస్తాయి, ఇంకో సెంటర్లోనేమో 34 మందికి గ్రూప్ 1 ఉద్యోగాలు వస్తాయి. ఇది ఎక్కడి దౌర్భాగ్యం? అదేవిధంగా వీళ్ళు 20,700 మందికి మేము గ్రూప్ 1 రాసిర్రని చెప్పేసి అంటారు. ఆ నెక్స్ట్నే 10 మంది పెరుగుతారు దాంట్లో. అట్లా పెరుగుతారు. ఆ నెక్స్ట్నే 10 మంది ఎట్లా పెడతారు? అదేవిధంగా ఉర్దూలో 9 మంది ఎగ్జామ్ రాస్తారు. గ్రూప్ 1కి సంబంధించిన వాళ్ళు ఉర్దూలో 9 మంది రాస్తారు. కానీ 10 మందిని చూపెట్టిల్లు. అంటే ఇవన్నీ అనుమానాలు చూస్తే ఇవాళ హైకోర్టు కూడా మొట్టికాయ వేసి దీన్ని ఆపాలి, మీరు నిలువరించాలి, ఇది ఆపాలని చెప్పేసి రేపటి మళ్ళా తదుపరి దర్యాప్తు జరిగిన తర్వాతనే దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మాట్లాడింది. 10,000% దీంట్లో మొత్తం ఈ ఉన్న 1000 పోస్టులను అమ్ముకున్నారన్న వీళ్ళు. ఉన్న పోస్టులను మొత్తం అమ్ముకున్నారు. ఇదే అంశానికి సంబంధించి క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి పాడికౌశిక్ సిక్రెడ్డి గారు ఏదో ప్రెస్ మీట్ చెప్పినట్టున్నారు. ఎవరు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించి కూడా గ్రూప్ 1 పోస్టులు వచ్చినాయని చెప్పేసి. 100% అది నిజమే కావచ్చు. ఎందుకంటే ఆజే ప్రిన్సిపల్ అపోజిషన్గా మేము ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ 39 సీట్లు ఇచ్చిర్రు. 100% ప్రజల పక్షాన నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతుంది. వాళ్ళు క్లియర్ ఎవిడెన్సెస్ తోటే మాట్లాడతారు కదా. అన్న గ్రూప్ 1 అని అంటే ఎన్నో ఆశలు, నా భవిష్యత్తు బాగుంటది, నా యొక్క కుటుంబ పరిస్థితులు మెరుగుపడతాయి అని చెప్పేసి సంవత్సరాల తరబడి నువ్వు చదివి రాస్తే ఇవాళ వీళ్ళు చేసింది ఏందన్నా అంటే మొత్తం అమ్ముకుంటే పరిస్థితి ఏందన్నా? పరిస్థితి చెప్పండి మీరు. ఇప్పుడు ప్రొఫెసర్ పి నర్సయ్య అనేటోడు 2004లో రిటైర్డ్ అవుతాడన్న. ప్రొఫెసర్ పి నర్సయ్య అనేటోడు 2004లో రిటైర్డ్ అయితే ఆయనకు అప్పటి నుంచి ఉన్న హిస్టరీ మీద కానీ, ఎకానమిక్ మీద కానీ, తెలంగాణ జాగ్రఫీ మీద కానీ ఎటువంటి పట్టు ఉంటుందా? ఉంటుందా? 2004 రిటైర్డ్ అయిపోయిండు మనిషి. 60 సంవత్సరాల ప్రొఫెసర్ రిటైర్డ్ అయిపోయిండు. అంటే 2020 అంటే 80 సంవత్సరాలు ఇప్పుడు ఆయనకు ఉన్నది. ఇప్పటికి స్టిల్ ఆయనకు ఉన్న ఏజ్ 80 సంవత్సరాలు. అటువంటికి నువ్వు తీసుకొచ్చి పేపర్లు దిద్దామని ఇస్తే పరిస్థితి ఏంది చెప్పండి మీరు? పరిస్థితి ఏంది చెప్పండి. అదే విధంగా ప్రొఫెసర్ మల్లిక్ అని అతను ప్రైవేట్ కాలేజీలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్. ప్రైవేట్ కాలేజీకి నువ్వు పేపర్ దిద్దామని ఇస్తే, మల్లిక్ అనే అతనికి నువ్వు పేపర్ దిద్దామని ఇస్తే అతను ఏం చేస్తాడన్నా? ఆయనకి ఏమైనా భయం ఉంటుందా? సరే, ఒక ఉద్యోగంలో ఉన్నటువంటి ఒక ఉద్యోగంలో ఉన్న ప్రొఫెసర్కి ఇచ్చినాం అనుకో, నేనేమైనా తప్పు చేస్తాను, నా ఉద్యోగం బీకేస్తారు కావచ్చు, నా కుటుంబం అంతా రోడ్ పాలు పడుతుంది కావచ్చు అని ఒళ్ళు దగ్గర పెట్టుకొని శ్రద్ధగా పేపర్ దిద్దే ప్రయత్నం చేస్తాడు. ఈ మల్లిక్ అనేటోడు దిద్దుతాడా? ప్రైవేట్ వానికి నువ్వు ఎట్లు ఇస్తావు? కొన్నే మీకు చెప్తున్న ఎగ్జాంపుల్స్. ఇలాంటివి చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర, చాలా ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళు చేసింది ఏందన్నా, నేను అన్నట్టు ఇంతకుముందు ఒక 2 సెంటర్లలో 71 మందికి గ్రూప్ 1 పోస్టులు వచ్చినాయన్న. ఒక 2 సెంటర్స్లోనే గ్రూప్ 1 పోస్టులు. అనుమానం రేకెత్తించాల్సిన అంశమే. మేము ఉన్న వాస్తవం చెప్తున్నాం మీకు. మరి ఇలాంటి పరిస్థితి చేస్తే వీళ్ళని ఎట్లా నమ్మాలి చెప్పండి మీరు? అదే విధంగా ప్రిలిమ్స్కి ఎక్కడైనా చూడండి మీరు, యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్స్ రాసుకోవడానికి కూడా ప్రిలిమ్స్ లో ఒక హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. సేమ్ ఎట్ ద సేమ్ టైం వాడు మెయిన్స్ క్వాలిఫై అయినా కూడా మెయిన్స్ లో కూడా అదే హాల్ టికెట్ కంటిన్యూ అవుతుంది. జేఈలో కూడా, జేఈ మెయిన్స్ లో కూడా ఫస్ట్ మెయిన్స్ కి అదే హాల్ టికెట్ ఉంటుంది, మళ్ళీ అడ్వాన్స్ కూడా అదే హాల్ టికెట్ ఉంటుంది. కానీ దరిద్రం ఏంది అని అంటే ప్రిలిమ్స్ లో మన దగ్గర ఒక హాల్ టికెట్ నెంబర్ ఇస్తారు, మెయిన్స్ కి మళ్ళీ వేరే హాల్ టికెట్ నెంబర్ ఇస్తారు. గది ఉన్న వాస్తవం ఏంది అని అంటే ఉన్న పోస్టులు అన్ని అమ్ముకున్నారు, బజార్లో పడేసిర్రు. ఇవాళ నిరుద్యోగుల పునాదుల మీద ఏర్పడ్డది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు గవర్నమెంట్. మాలాంటి నిరుద్యోగులు, మాలాంటి యువకులు ఇవాళ పొద్దుగాల లేస్తే కేసీఆర్ పాలన పోవాలి, మంచి రోజులు రావాలని చెప్పేసి ఊరు వాడ గడప తిరిగినాం. పాదయాత్రలు చేసిర్రు, బస్సు యాత్రలు చేసిర్రు, సైకిల్ యాత్రలు చేసిర్రు, కాళ్ళు మొక్కిర్రు. నాయన ఓట్లు వేయండి, మన యొక్క మార్పు అని అంటారు వీళ్ళు. మంచి మార్పు వస్తుంది కదా, మన భవిష్యత్తు మారుతుంది, మన తరాలు మారుతాయి, మన బతుకులు మారుతాయి అని చెప్పేసి వాళ్ళు ఇవాళ ఓట్లు వేపిస్తే నువ్వు ఏం చేసినావు? అమ్ముకొని కాంగ్రెస్కి సంబంధించిన నాయకులకు సంబంధించిన వాళ్ళు, కాంగ్రెస్ సంబంధించిన మంత్రుల నాయకులకు సంబంధించిన వాళ్ళు ఉంటారు ఇందులో. వాళ్ళ యొక్క పేర్లు తీసుకోవడం ఇదా మన మార్పు కోరుకున్నది? ఇదా ప్రజాపాలన అంటే? ఇదా అన్న? ఇలాంటి దరిద్రమైన పాలన ఇవాళ దేశంలో ఎక్కడ కూడా లేదు. ఉద్యోగాలు ఇస్తున్నాం అని చెప్పేసి డప్పాలు కొట్టుకున్న ఈ రేవంత్ రెడ్డి స్వయాన విద్యాశాఖ మంత్రి ఉంటాడు, ఈ రాష్ట్రానికి స్వయాన విద్యాశాఖ మంత్రి ఉంటాడు. ఇలాంటి
ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితులు ఇలాంటి పరిస్థితులు ఏర్పడతా అంటే కనీసం మాట్లాడడే, ఒక్కడైనా రివ్యూ చేసిండా? ఢిల్లీకి పోవడానికి నేను 45 సార్లు ఢిల్లీకి పోవడానికి టైం ఉంటుంది, కానీ విద్యాశాఖ మీద ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి, ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయి, ఇలాంటి దాష్టికమైన నిర్ణయాలు తీసుకుంటారు అధికారులు అని చెప్పేసి కనీసం నువ్వు మాట్లాడకపోతే బాధ్యుడు ఎవడు దీనికి? 10,000% విద్యాశాఖ మంత్రే కదా బాధ్యుడు, వహించాల్సిందే, అతను రిజైన్ చేయాల్సిందే. మేము ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకనంటే మేము చూస్తూ ఉంటాం, పొద్దుగాల లేస్తే పిల్లలు 9 గంటలకు పోయి లైబ్రరీలో నీళ్లు తాగి అక్కడ ఉన్న టీ కొట్లో టీ తాగేసి రాత్రి మళ్ళీ 12-11 గంటల వరకు చదువుకొని వాళ్ళ యొక్క నిద్రాహారాలు మానేసి ఇలా ప్రిపేర్ అయితే వాళ్ళ నోట్లో నువ్వు మట్టి కొట్టినావు కదా. ఇలా నీ ఇల్లు బాగుపడితే సరిపోతుందా? కాంగ్రెస్ వాళ్ళకి పదవులు వస్తే సరిపోతుందా? మా అలాంటి వాళ్ళకి ఉద్యోగాలు రావాలి కదా. దరిద్రమైన పాలన అంటే విద్యాశాఖను మొత్తం నాశనం పెడుతున్నారు ఇవాళ. మీరు చూసుకుంటే అన్న మీకు 100% నీకు 100% నీకు ఎగ్జాంపుల్ చెప్తా. అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాలను హైకోర్టుకి ఇచ్చిళ్ళు. అదేవిధంగా హెచ్యూలో ఉన్నటువంటి 400 ఎకరాలను అమ్మి మొత్తం దానికి చేసి ఖతం చేసేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు వాద్రా, ప్రియాంక గాంధీకి సంబంధించిన వాళ్ళకి ఇద్దామని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. ఇవాళ ప్రకృతి ప్రేమికులు అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు బయటకు వచ్చి ఆందోళన చేస్తే ఇవాళ సుప్రీంకోర్టు మొట్టికేస్తే పక్కకు పోయారు వీళ్ళు. అంటే ఏం చేస్తారు? మొత్తం యూనివర్సిటీలు గింతొద్దు, మాకు 2,000 ఎకరాల యూనివర్సిటీలు ఎందుకు, మీకు 100 ఎకరాలలో సరిపోతుంది కదా అంటారు వాళ్ళు. చదువుకున్న వీళ్ళ పిల్లలు చదువుకోరు, దాంట్లో వీళ్ళ కుటుంబం సంబంధించిన వాళ్ళు చదువుకోరు. అదే యూనివర్సిటీలో ఒక ఇద్దరు ముగ్గురు మంత్రులు కూడా చదివారు కదా. ఆ సోయిలేని దున్నపోతులకు కూడా చెప్తున్నాం మేము. బట్టి విక్రమార్క అయితేనేమి, శ్రీధర్ బాబు అయితేనేమి, అరే నాయన మీరు అందులోనే ఆడుకున్నారు, అందులోనే మనం ఏదైనా పార్లమెంట్ లాంగ్వేజ్ లేదు బాజాప్తగా అంటాం. ఇవాళ మేము రగిలి, మా గుండె రగిలి, మా యొక్క మనోవేదనతోటి మేము మాట్లాడుతున్నామన్నా. ఏదో వాళ్ళని తిడితే మాకు ఏదో వస్తుందని కాదు, కిరీటాలు వస్తాయని కాదు, మమ్మల్ని ఏదో బీఆర్ఎస్ వాళ్ళు తీసుకొచ్చి పైసలు ఇచ్చి మాట్లాడిస్తారు. ఇప్పుడు మీరు కడుపు మంచి రగిలి తిట్టినా కూడా ఇప్పుడు మళ్ళీ కేసులు అని చెప్పేస్తారు. దానికి ఎందుకు 100 కేసులు పెట్టుకొని అన్న పోవడానికి రెడీగా ఉన్నాం. ప్రజల కోసం ఉన్నాం, విద్యార్థుల కోసం ఉన్నాం. మేము మా యొక్క పోరాటం ఈ యొక్క ప్రభుత్వం మీదనే ఉంటుంది, 10,000% దీని మీదనే ఉంటుంది. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే దక్కడ మేము ఉంటాం. రాజేష్, ఒక విద్యార్థి నాయకునిగా నీ ఆవేదన నేను అర్థం చేసుకోగలుగుతా. ఈరోజు సెక్రటేరియట్ పైరవీలకు వేదికగా మారింది అనడానికి చాలా నేను సోషల్ మీడియాలో నిన్న ఒక వీడియో చూసిన. నేను మంత్రి గారు ఇంకొక మంత్రిని పట్టుకొని ఆ స్వయాన వాళ్ళ అన్న, ఆ పేరు మనం చెప్పాల్సిన పని లేదు, మీకు కూడా తెలిసి ఉంటుంది, అంత జనాలకు చూసేటోళ్ళకి తెలిసి ఉంటుంది. ఒక మంత్రిని ఇంకో మంత్రి పట్టుకొని నా అన్నం మనవనికి ఏరోనాటికల్ ఇంజనీర్ చదివిండు, ఒక ఉద్యోగం పెట్టి అన్న అని చెప్పేసి ఒక మంత్రి ఈరోజు ఒక మంత్రి నడినప్పుడు మీలాంటి నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని అనుకుంటురా అన్న? ఒకటి ఇక్కడ లాజిక్ చెప్తాయి. సరే, ఒక మంత్రుల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి అర్జీ పెట్టుకుంటారు, మా కొడుకుకో మా అన్నకో ఎవరికి చదువుకున్నాడు ఒక ప్రైవేట్లో ఉద్యోగం పెట్టమని అడుగుతారు. బట్ అక్కడ ఏ ఉద్యోగం పెట్టిస్తుండే? ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అని చెప్తున్నారు కదా. గవర్నమెంట్ ఉద్యోగం పెట్టిస్తారు. ఇట్లాంటి ఎన్ని పెట్టిస్తారు మీరు తెలియకుండా? ఎన్ని పెట్టిస్తారు? నోటిఫికేషన్లు ఇచ్చి, ఎగ్జాములు రాపిచ్చి, ఫీజులు కట్టించుకొని, నానా అహర్నిశలు కృషి చేసి పిల్లలు చదువుకొని రాస్తుంటే ఇవాళ గ్రూప్ 1 పరిస్థితి లెక్క ఎన్ని ఉద్యోగాలు పెట్టిస్తారు మీ వాళ్ళకు? ఆ మంత్రి కూడా సానుకూలంగా స్పందించిండు, పెట్టిద్దాం ఈజీగా. అనంటే పేదవాడు ఎడ్డుపోవాలి, చదువుకోవాలన్నా, లేకపోతే వాని కుటుంబం పరిస్థితి ఏంది అంటే ఆత్మహత్యలు చేసుకొని మొత్తం కథం పెట్టాలని చూస్తారు వీళ్ళన్న. ఎక్కడికి అధికారం వీళ్ళకి వచ్చింది, ఇక మళ్ళా దాదాపుగా 40 సంవత్సరాల వరకు మనము వచ్చింది ఇప్పుడే. మన కుటుంబం వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చుకుందాము, మన కుటుంబం సంబంధించిన వాళ్ళు మొత్తం వేలాది కోట్లు సంపాదించుకోవాలి, వేలాది ఎకరాలు మొత్తం భూదందా చేసుకోవాలి, మనము మొత్తం ఇప్పుడే ఈ 4 సంవత్సరాల్లో సెటిల్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు. జస్ట్ రైట్ అబౌట్ ద లైన్ కొంచెం చేద్దాం మళ్ళీ. రైట్, ఈరోజు ఎస్సీ విషయాల, భూముల విషయానికి సంబంధించిన దాంట్లో విద్యార్థుల పోరాటం, ప్రతిపక్షాల పోరాటం, రైట్, మీలాంటి విద్యార్థి నాయకుల పోరాటం చాలా ఉంది. లాఠీ చార్జీలు జరిగినాయి, అన్ని జరిగినాయి. ఈరోజు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది విషయం. సార్, వాళ్ళు కూడా పర్యావరణానికి సంబంధించి క్వశ్చన్స్ అడిగారు. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకునిగా కేటీఆర్ గారు కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని ఒక పెద్ద ఫ్రాడ్ జరిగింది, మాటిగేషన్ లేకుండా కూడా ఒక 10,000 కోట్లు తీసుకొని వచ్చారన్న సందర్భాన్ని మనం చూస్తాం. రైట్, మీరు అంతా సోషల్ మీడియా నడుస్తున్నటువంటి వ్యవహారే. దీని మీద ఇక ఎంత జరగాలనో, ఎన్ని కేసులు పడాలనో, ఎంత చేయాలో అవన్నీ నడిచినాయి. ఏఐలని, తర్వాత బిఏలని, అవన్నీ ఏం జరిగినా ఎట్లా పోయినా ఈరోజు ఎస్సీ భూములకు సంబంధించిన విషయంలో ఒక కాంగ్రెస్ పార్టీకి, ఒక బీజేపీ పార్టీ ఎంపీ స్వయాన కూడా దానికి సహకరిస్తూ ఉన్నారు. ఈ మార్టిగేజ్ అంశంలో, ఈ 10,000 కోట్ల రుణంలో అంశంలో, టీజీఐఏసీకి సంబంధించిన అంశంలో కూడా ఉన్నారు. ఎవరు కావచ్చు ఎంపీ?
అది ఇప్పుడు మా కేటీఆర్ గారే చెప్తారు దాన్ని. మేము చెప్పము, మాకు అవసరం లేదు, విత్ ఇన్ ద పార్టీ లైన్లోనే మాట్లాడతాం మేము. 10,000% దాంట్లో బీజేపీ ఎంపీ గారికి ఉన్నది. అందులో 150 కోట్లు ఒక బ్రోకరేజం చేసిన ఒక బ్యాంకర్కి వీళ్ళు 150 కోట్లు కమిషన్ ఇచ్చిన కూడా దాఖలాలు ఉన్నాయి. ఎవ్రీథింగ్ లెక్కలతోటి కేటీఆర్ గారు ప్రెస్ మీట్ దాదాపుగా 3 సార్లు పెట్టిండు దాని మీద. సో అటువంటి ఏం డౌట్ లేదు. ఆ ఎంపీ ఎవడు అనేది వాళ్ళకి ఎరికే. ఆ ఎంపీ ఎవడు, బీజేపీకి సంబంధించిన ఎంపీ ఎవడు, ఆ రేవంత్ రెడ్డికి ఎరికే, వీళ్ళకి ఎరికే. ఈ ఎంపీకి సంబంధించిన లావాదేవీలు, ఈ ఎంపీకి సంబంధించిన లిటిగేషన్ అన్ని క్లియర్ చేయడం కోసము ఈ యొక్క భూమిని వేరేటోళ్ళకి అమ్మే ప్రయత్నం చేసిరు వాళ్ళు. కానీ దీంట్లో మొత్తానికి మొత్తం భంగపడ్డారు. ఒక్కొక్కరి తంతే ఎక్కడో పడ్డ పరిస్థితి ఇలా ఏర్పడ్డది. స్వయాన సిఎస్ గారికే బెదిరించిన పరిస్థితి ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడ లేదు. మేము తాత్కాలిక జైలు కట్టి నిన్న ఆడ ఉంచుతాము, రేపటి రోజున ఏ చెట్టు నాటుతావు నాకు చెప్పు. ఇదే విషయంలో రాజేష్, నేను ఒక కోర్టుకు సంబంధించిన దాంట్లో కూడా సోషల్ మీడియాలో చూసిన, అంటే అసలు ఎందుకు అక్కడ ఉన్న పర్యావరణాన్ని మొత్తం మీరు తీసేస్తా ఉన్నారు, దానికి ఏం చేస్తారు, ఏం కథ అన్న తర్వాత వీళ్ళు కొంచెం అడిగిర్రు. అసలు మరి అధికారులు ఎందుకు దీన్ని ముందర చేసినట్టే, ఆ తొందరలో ఆ సీఎస్ రిటైర్ అవుతుంది కాబట్టి అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం తరపునటువంటి లాయర్ వాదిస్తున్నటువంటి విధానం. అంటే ఎందుకు ఇంతగా కాన్ఫిడెన్స్ అక్కడ? ఇప్పుడు ఆమె రిటైర్డ్ అయితే ఏమున్నదన్న, బాధ్యురాలు ఎవరు? సిఎస్ బాధ్యురాలు. ఇక్కడ మీకు చెప్తా, దమ్మున్న లీడర్ కేటీఆర్. ఎట్లా అంటున్నాను అనుకోండి, మన దగ్గర ఈ ఫార్ములా రేస్ అయింది, దాంట్లో ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి ఎలిగేషన్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ద కాంగ్రెస్, వాళ్ళే చేశారు. అప్పుడు కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిళ్ళు, ఇక్కడ అధికారులకు ఎటువంటి సంబంధం లేదు, మొత్తం బాధ్యత నాదే, నేను చెప్తేనే వాళ్ళు చేసిర్రు అని చెప్పేసి దమ్మున్న స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇవాళ అదే రేవంత్ రెడ్డి ఈ సిఎస్ గారికి, కలెక్టర్లకు, అధికారులకు సంబంధం లేదు, నేను చెప్తేనే ఆదేశాలు ఇస్తేనే వాళ్ళు చేసిరని చెప్పేసి ఇచ్చే స్టేట్మెంట్ ఉందా ఆయనకు? ఆ ధైర్యం ఉందా? ధైర్యం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ద తెలంగాణ రేవంత్ రెడ్డి గారు చెప్తేనే వాళ్ళు ఫాలో అయ్యారు. మరి వీడు మీద వేసుకోగలుగుతాడా? వేసుకోడు. కాబట్టి అధికారులకు మేము ఒకటే చెప్తున్నాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి. వాళ్ళు ఏదో చెప్తే మాత్రం, మీరేదో చేస్తే మాత్రం ఇవాళ ఈ జరిగిన పరిస్థితి రేపటి రోజున జరుగుతుంది. పోలీసు వాళ్ళు కూడా సేమ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి. రేపటి రోజున ప్రభుత్వాలు ఈ యొక్క రోజులు ఎవరికి శాశ్వతం కాదు. ఇవాళ అది ఉన్నది, రేపటి రోజున మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్ ఇచ్చినప్పుడు ఇలాంటి దాష్టికాలకు కారణమైన వాళ్ళని ఎందుకు ఊకుంటారు? వాళ్ళు ఎందుకు ఊకుంటారు? ఊకోరు కదా. ఎక్కడ రిటైర్డ్ అయిన కూర్చున్నా కూడా వాళ్ళని పట్టుకొచ్చి జైలుకు పంపిస్తారు వాళ్ళు, అంతే. రైట్. ఇదే విషయంలో పైన రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని మోడీ కాటావో దేశ్ కా బటావో అని చెప్పేసి ఆయన తిరుగుతూ ఉన్నాడు. సరే, అదొక లైన్. బట్ తెలంగాణకు వచ్చే వరకు ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీజేపీ ఒక ప్రతిపక్షంలో ఉంది, ఒక 8 మంది ఎంపీలు, ఒక 8 మంది ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి పార్టీ. పొద్దున్న లేస్తే ఈరోజు ఒక గతంలో ఉన్న నాయకుని మీద, యువ నాయకుల మీద మాత్రమే ఒక టార్గెట్ ఎన్సీ. అక్కడ ప్రభుత్వం ఎస్సీ భూములు అమ్ముతుందంటే ఇక్కడ ఎవరు పెద్ద పైనుంచి ఎవరు స్పందించరు. ఇక్కడ ప్రభుత్వం పేదలకు అన్యాయం చేస్తుందంటే ఇక్కడ బీజేపీ నుంచి ఎవరు స్పందించరు. ఇక్కడ ప్రభుత్వం ఒక విద్యార్థులకు అన్యాయం చేస్తుందంటే ఇక్కడ నుంచి ఎవరు స్పందించరు. అవసరమైతే ఇంకా దాని మీద రెచ్చగొట్టే గత ప్రభుత్వం ఏం చేసింది అన్న కాడికి వస్తుంటుంది. దీన్ని ఎట్లా చూస్తాం మరి అన్న? ఇప్పుడు మీరు మంచి క్వశ్చన్ అడిగారు. హెచ్సియు భూములలో అక్రమాలు జరుగుతున్నాయి, దీన్ని మొత్తము మార్టిగేజ్ చేసి, దీన్ని మొత్తం రియల్ ఎస్టేట్ విధానం చేసేసి అక్కడ కాంక్రీట్ జంగల్ని తయారు చేస్తారు, మొత్తం అడవులను తయారు చేసి కాంక్రీట్ జంగల్ని తయారు చేస్తారని కేటీఆర్ గారు క్లియర్గా ఆ విద్యార్థుల తరపున ఉన్నాడు, ప్రకృతి ప్రేమికుల తరపున ఉన్నాడు, ఆ యూనివర్సిటీ భూమి అని చెప్పేసి ఆయన ఖరాఖండిగా చెప్పాడు. కనీసం ఒక ఎంపీ, ఇక్కడున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఎవడు మాట్లాడాడే? రేవంత్ రెడ్డికి రక్షణ కవచం లాగా ఈ బీజేపీ ఎందుకుంటుంది అంటున్నాం మేము. బీజేపీ ఎందుకుంటుంది అని అంటే, మాకు అనాలసిస్ ప్రకారం మేము చేసింది, మా యొక్క అనాలిసిస్లో తేలింది ఏంటంటే, ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద తెలంగాణ గవర్నమెంట్ స్టార్ట్ అయినంచని హైడ్రా వచ్చింది, దాంట్లో మాట్లాడరు, మూసీ వచ్చింది, దాని మీద మాట్లాడరు, లగచర్ల ఇష్యూ వచ్చింది, దాని మీద మాట్లాడరు, అశోక్ నగర్లో గురుకులాలకు సంబంధించిన ఇష్యూ వచ్చింది, బీజేపీ దాని మీద మాట్లాడరు, నిరుద్యోగ అంశం మీద మాట్లాడరు. ఏ ఒక్క అంశం మీద మాట్లాడతారు? ఏం జరుగుతుంది ఇందులో అని చెప్పేసి మేము ఆలోచిస్తే, కాంగ్రెస్కు సంబంధించిన రేవంత్ రెడ్డికి ఒకటే గైడ్ లైన్స్ ఇచ్చిళ్ళు, ఒకటే డైరెక్షన్ ఇచ్చారు. అరే బాబు, నువ్వు ఉన్న రోజులు కాంగ్రెస్ని ఖతం చేయి, తర్వాత నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటాం, నువ్వు మా దాంట్లోకి వచ్చేయి. ఆ యొక్క వాళ్ళిద్దరు బంధుత్వంలో భాగంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఖతం పెడుతురు తప్ప ఒక్క ఎంపీనన్నా కనీసం తిట్టే దాఖలాలు ఇవాళ రేవంత్ రెడ్డికి లేదు. ఈ యొక్క హెచ్సి భూములలో స్వయాన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మేము తీసుకుపోయి ఆ ధర్మేంద్ర ప్రధాన్ని కల్పించినాం.
అక్కడ ఉన్న యూనియన్ లీడర్ పిల్లల్ని. కనీసం మరి కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ దీని మీద కనీసము సుమోటోగా తీసుకొని దాని మీద మాట్లాడే పరిస్థితి లేదన్న, ఎక్కడ కూడా లేదు. మరి ఏం చేయాలనుకుంటున్నారు? అసలు అధికారంలో ఉన్నది కాంగ్రెసా బీఆర్ఎస్ఆ? అధికారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్? మీరు అడుగుతున్నప్పుడు మేము కూడా చాలా మందికి సోషల్ మీడియాలో అడుగుతూ అదే డౌట్ వస్తుంది, వీళ్ళు ఎందుకు ఇంకా అసలు బీఆర్ఎస్ వైపే మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ వైపు ఎందుకు? సీఎం కేటీఆర్ అయినట్టు కేటీఆర్ మీదుగా దుర్భాషలాడు, కేటీఆర్ని తిట్టుడు. కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ చెప్తే ఇవాళ రైతు బంధు వస్తుందా? కేసీఆర్ చెప్తే దళిత బంధు వస్తుందా? కేసీఆర్ చెప్తే కాళేశ్వరం నీళ్లు ఆగకుండా మనుషులకు వస్తాయా? కేసీఆర్ చెప్తే ఏమైనా మనకు ఈ యొక్క నీళ్లు మిషన్ భగీరథ నీళ్ళు వస్తాయా? కేసీఆర్ చెప్తే ఉద్యోగాలు వస్తాయా? కేసీఆర్ చెప్తే ఏమొస్తాయి అని కేసీఆర్ను నువ్వు పొద్దుగాలేస్తే కేసీఆర్ని కేటీఆర్ని తిడతారు మీరు? దేనికి తిడుతున్నారు మీరు? అధికారంలో ఉన్నది కాంగ్రెస్. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల మీద ప్రశ్నించాల్సింది బీజేపీ. ఇవాళ బీజేపీ ప్రశ్నించకుండా అసలు వీళ్ళిద్దరు ఒక్కటే ఉండి బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్నారు తప్ప అన్న జనాలు వెరీ క్లారిటీగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 4 కోట్ల జనాలు చాలా వాళ్ళు చైతన్యవంతులు, వాళ్ళు చాలా వికాసంతో ఆరోగ్యవంతంగా ఆలోచిస్తారు. వాళ్ళు ఎవ్వరు కూడా విఘ్నులుగానే ఆలోచిస్తారు తప్ప ఇక్కడ వీళ్ళు ముసుగులో గుద్దులాట చేసుకునే కార్యక్రమాలు ప్రతిదీ జనాలు గమనిస్తూ ఉన్నారు. ఏ ఒక్క ఇష్యూ వచ్చినా బీఆర్ఎస్ కొట్లాడుతుంది అనేది క్లారిటీ ఉన్నది. బీజేపీ మాట్లాడతలేదు, బీజేపీ కాంగ్రెస్ ఒక్కటనేది వాళ్ళ క్లారిటీ ఉన్నది. 100కు 200 రెండు ఒకటే అన్న. వచ్చే సంవత్సరం అంటే అది బీజేపీ బీఆర్ఎస్ ఏమంటారు, లేకపోతే బీజేపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయి ఎలక్షన్లో. బీజేపీ అంటే మొన్న కలవలేదా? అంటే అది అఫీషియల్గా మొన్న కలిసి పోటీ చేసినాయా లేదా? ఎంపీ ఎలక్షన్లలో 8 మంది ఎంపీలు స్వయాన ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీ అయినటువంటి మల్కాజ్గిరిలో నువ్వు ఓడిపోయినావు, ముఖ్యమంత్రి పుట్టినటువంటి మహబూబ్ నగర్లో నువ్వు ఓడిపోయినావు. అంటే మ్యూచువల్గా వీళ్ళు డివైడ్ చేసుకొని అదేవిధంగా ఇవాళ హెచ్సిఓ భూమిలో ఉన్నటువంటి ఎంపీ గారిని గెలిపేయడం కోసం రేవంత్ రెడ్డి ఎన్ని ప్రాకులాట పాడిందనేది అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు అప్పటి నుంచి కలిసే ఉన్నారన్న. జెండాలు వేరే కావచ్చు కానీ ఎజెండా వాళ్ళది ఒకటే. జెండాలు ఒకటి కాషాయం ఒకటి త్రివర్ణ పతాకం ఉండొచ్చు కానీ ఎజెండా మాత్రం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఎజెండా. బీఆర్ఎస్ పార్టీనే మనము టార్గెట్ గా పనిచేయాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించిందంటే ఢిల్లీలో కేజ్రీవాల్ జరిగింది అంటే దేశవ్యాప్తంగా ఆయనకు ఒక పేరు వస్తుంది, ఒక 2-3 రాష్ట్రాలకు పార్టీని విస్తరిస్తుందని చెప్పేసి. ఇదే సేమ్ టైం తెలంగాణలో కేసీఆర్ మీద జరిగింది. జాతీయ స్థాయిలో ఒక పెద్ద పేరు వస్తుంది కాబట్టి ఎట్లా చేసి ఈ యొక్క పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ అయినా కూడా నేషనల్ లెవెల్లో ఆయనకు వస్తున్న ఒక ఏదైతే పేరు ప్రఖ్యాతలు కావాలని కోసం ఆ 2 పార్టీలు ఒకటేనని చెప్పేసి ఇదే విషయం రేపు స్టాలిన్ మీద జరుగుతూ ఉంది తమిళనాడులో అని చెప్పేసి కొంతమంది అంటారు. రైట్, ఇటు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అప్పటికి ఒక అధికారంలోకి వచ్చే ప్రయత్నం అయితే వాళ్ళు చేసుకున్న ప్రయత్నం. అంటే ఈ బడా నాయకులు అంటే ఒక ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులను తొక్కేసే క్రమంలో 2 జాతీయ పార్టీలు ఏదైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ అయితేనేది బీజేపీ ఒకటవుతూ ఉన్నాయి. బట్ సెంట్రల్లో మాత్రం కొట్లాడుతూ ఉన్నాయి. రాష్ట్రాల కాడికి వచ్చే వరకు మాత్రం ఈ నాయకుల ప్రభని వాళ్ళ మీద కావాలని చేసే ప్రాపగండ చేస్తున్నాయని చెప్పేసి ఒక వాదన ఒక మేధావుల నుంచి వినపడుతుంది. ఇది నిజమా? 100% నిజం కనబడతా ఉన్నది కదా అన్న. నీకు మీరు అన్నట్టు అక్కడ మన వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ మీద, అరవింద్ కేజ్రీవాల్ మీద, కేసీఆర్ మీద లేని కేసులు పెట్టుడు, ఈడీ కేసులు పెట్టుడు, అన్ని రకాలుగా ఆర్థికంగా వాళ్ళకు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టుడు, జగన్ను పెట్టుడు, అదేవిధంగా ఇప్పుడు స్టాలిన్ పెడుతున్నారు. వాళ్ళ యొక్క ఎజెండా ఏంది అని అంటే బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను ఖతం పెడితే ఇవాళ నువ్వన్నా పార్టీల కంటే నాయకుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనేది. ఇప్పుడు నాయకులు అంటే కేసీఆర్ గారిని ఖతం చేసేయాలనుకో పార్టీ ఖతం అవుతుంది అని చెప్పేసి వాళ్ళ యొక్క ఎజెండా క్లియర్ ఎజెండా కదే. ఉంటే నువ్వన్నా ఉండు, లేకపోతే నేనన్నా ఉండాలి, గంతే తప్ప ఈ ప్రాంతీయ పార్టీలు ఉండద్దు. ఎందుకు ఉండాలి ప్రాంతీయ పార్టీలు? మనల్ని ప్రశ్నిస్తున్నాయి, ఉండద్దు. వాళ్ళని ప్రశ్నించేటోళ్ళు మనకు అద్దు అని చెప్పేసి వాళ్ళ యొక్క ఎజెండా. అన్న వీళ్ళు కంప్లీట్గా ఉత్తర భారతదేశానికి సంబంధించిన పార్టీలు ఇవి. మన యొక్క దక్షిణ భారతదేశానికి మొత్తము కథం పెడుతున్నాయి. నువ్వు అన్ని విధాలుగా కథం పెడుతున్నాయి. మనం కడితే 100 రూపాయలు కడితే మనకు వచ్చేది ఎంత అన్న? 20 రూపాయలు ఇస్తుర్రు. కేరళలో అదే పరిస్థితి ఉన్నది, కర్ణాటకలో అదే పరిస్థితి ఉన్నది, కర్ణాటకలో అదే, ఆంధ్రలో అదే ఉన్నది. ఇవాళ దేశం యొక్క ఆర్థిక ప్రగతి, దేశం యొక్క జీడిపి గ్రోత్లో మనం భాగస్వాములము, మెజారిటీగా మనం ఉంటే మనం ఇచ్చే డబ్బులు ఎంత అన్న వీళ్ళు చాలా తక్కువ. అదేవిధంగా డీలిమిటేషన్ల భాగంలో కూడా వీళ్ళు చేస్తున్న ఉపాయం ఏంది? ఎంపీల యొక్క సీట్లు తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేపటి రోజున కేంద్రంలో ఈ యొక్క దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ప్రాతినిధ్యం లేకుండా ఖతం చేస్తే మనల్ని అడగరు. మనం చేసిందే దుకాణము, మనం నడిపించేదే రాజ్యం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. వాళ్ళ యొక్క హిడెన్ ఎజెండా అదే.
ఇవాళ వీళ్ళు కాంగ్రెస్ బీజేపీ దేశంలో కూడా ఒకటే అయ్యారు వీళ్ళు. ఇక్కడ కూడా ఒకటే, అక్కడ కూడా ఒకటే. వాళ్ళ యొక్క ఎజెండా మొత్తం ప్రాంతీయ పార్టీకి సంబంధించిన బలమైన నాయకులను ఖతం పెట్టాలనే ఉద్దేశంలో భాగంగా పనిచేస్తా ఉన్నారు. రైట్. ఇదే విషయానికి సంబంధించి హైదరాబాద్ అనేది ఒక దేశం ఎట్లనో హైదరాబాద్ ఒకటి, ఇది ఒక మినీ ఇండియా. దేశంలో భిన్నత్వం లేకత్వం ఉంటాయి, ఇక్కడ కూడా ముస్లింలు అదంతా కూడా చాలా సాఫీగా నడుస్తున్నటువంటి ఒక హైదరాబాద్ ఒక ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయం. బట్ నిన్న ఏదైతే ఉగ్రవాదాలకు సంబంధించి రిచర్డ్ హడ్లీ ఆయన మొన్న రీసెంట్గా అదంతా నడుస్తూ ఉంది, అక్కడి నుంచి తీసుకొని వచ్చారు. ఆయన కూడా చెప్పిన విషయం, నాది ఒకవేళ అయితే నాది ఆవాసం హైదరాబాద్లో పెట్టుకునేట్టు నన్ను అక్కడ నాకు వచ్చిన పరిస్థితి. బట్ ఈ మధ్యన చూస్తున్నాం మనం, అంటే ఒక 10 ఏళ్ల పాటు సాఫీగా నడిచింది అని చెప్పడానికి కూడా అన్ని గణాంకాలు కూడా చెప్తున్నటువంటి మాట. మత కల్లోలాలు, అఘోరీల పేరిట, తర్వాత ఏదేదో శాంతి భద్రతలు, గుళ్ళల్లో ఏదో మాంసాహారాలు ఇసిరేయడాలు, ఇవన్నీ కొన్ని అవాస్తవమైన మన చూడండి అన్నమాట. ఎందుకంటే చాలా సున్నితమైన అంశం. ఒక ఓల్డ్ సిటీ ఉంటుంది మనకు, ఒక న్యూ సిటీ ఉంటుంది. బట్ ఈ అంశానికి సంబంధించినది ఎక్కడో కొంచెం ఈ బీజేపీకి కొంచెం ఫేవర్ అయ్యేలాగా జరుగుతుంది అనే దాని మీద కొంచెం అయితే సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏమంటుంది వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ఏంటంటే అది శాంతి భద్రతలను పట్టించుకోదన్నది. ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏమో శాంతి భద్రత అల్లకల్లోలాలు కాంగ్రెస్ గవర్నమెంట్ అనే జరుగుతాయి ఎప్పుడు కూడా. గుర్తుపెట్టుకోండి, గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలించినప్పుడు ఎట్లుండే తెలంగాణ? ఒక్క రకమైన కనీసం ఉగ్రవాదులనే పేరు వినపడకపోయేది, దొంగలనే పేరు వినకపోయేది, డెకాయిట్లనే వినపడకపోయేది, ఎక్కడ కూడా పేకాట క్లబ్బులు ఉండకపోయేది, ఎక్కడ కూడా నేరాలు తక్కువగా, అదేవిధంగా నేరస్తులను పట్టుకునేది. కానీ ఇవాళ పరిస్థితి లేకుండా ఒక స్వయాన మీరు అన్నట్టు ఒక ఉగ్రవాదే నా యొక్క ఆవాసము నేను హైదరాబాద్లో పెట్టుకుంటా అని అంటే, ఈ గవర్నమెంట్కి సంబంధించిన హోంమంత్రి ఎడిపోతుండు, ఏం చేస్తుండు? హోంమంత్రి స్వయాన రేవంత్ రెడ్డి గారే, ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. అంటే వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు? రేవంత్ రెడ్డి గవర్నమెంట్లోనే గుళ్ళల్లోకి పోయి మొత్తం విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్లోనే ఇలాంటి మీరు అన్నట్టు గుళ్ళల్లోకి మాంసాహారాలు ఇసిరేయడం జరుగుతూ ఉంటుంది. ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్లోనే ఈ యొక్క స్వాముల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అంటే ఎవరు ప్రొవోక్ చేసి ఎవరు చేపిస్తూ ఉన్నారు? వీళ్ళంతా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్లో జరుగుతున్న ఒక ప్రయాణం ఇది. హిందూ ముస్లింకు సంబంధించిన ఒక ఇది క్రియేట్ చేసి దీన్ని మొత్తము డైవర్ట్ చేసి ఇలా బీజేపీని హస్తగతం చేయాలని చెప్పేసి వీళ్ళు కాంగ్రెస్కి సంబంధించిన రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది ఇక్కడ బీజేపీని బలవంతం చేయడం కోసం కాంగ్రెస్ని ఖతం చేస్తున్నాయి ఆయన. అంతే తప్ప వీళ్ళకు ఎటువంటి శాంతి భద్రత మీద కనీస అవగాహన లేదు, దాన్ని ఎట్లా కాపాడాలో తెలియదు. ఇప్పుడు ఇన్వెస్టర్స్ రావాలంటే ఫస్ట్ ఆలోచించేది ఏందన్నా, ఇక్కడ శాంతి భద్రతలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు అందుబాటులో ఉన్నదా, కరెంటు కరెక్ట్ ఉన్నదా, లేకపోతే అన్ని విధాలుగా బాగున్నదా, నేను ఒక ₹1 పెడితే నాకు ఇంకో 1 కోటి కలిసి వచ్చేటట్టు ఉంటుందా లేదా అని ఆలోచిస్తారు తప్ప ఇక్కడ దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి, ఇక్కడ మారణ హోమం జరుగుతూ ఉన్నది, ఇక్కడ ఉగ్రవాదులు అని చెప్పేసి ఒక నేషనల్ మీడియా వేదికగా నీకు కథనాలు వస్తే వాళ్ళు ఎట్లా వస్తారన్నా? కనీసం సోయి ఉండాలి కదా. దీని మీద ఒక హోంమంత్రి అయి ఉండి కీన్గా అబ్జర్వ్ చేయాలి కదా. వీళ్ళు మీరు అన్నట్టు మేధావులు, ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, జర్నలిస్టులు, ప్రతి ఒక్క సబ్బండ వర్గాలు దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏం జరగబోతూ ఉన్నది? ప్రమాదం, తెలంగాణ రాష్ట్రం ప్రమాదంలో పడ్డది. ఇవాళ ఈ 2 జాతీయ పార్టీలు కలిసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఖతం పెట్టి రేపటి రోజున ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను మొత్తానికి మత కల్లోహాల కింద, అదేవిధంగా ఒక హిందూ ముస్లింకు సంబంధించిన ఒక దుకాణం క్రియేట్ చేసి ఏదో చేయాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే మనం రెగ్యులర్గా మీరు అన్నట్టు సోషల్ మీడియాలో నడుస్తూ ఉన్నాయి, ఆ ట్రెండింగ్లో ఉన్నాయి. కాబట్టి దీన్ని నిర్వహించే ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ గవర్నమెంట్ చేయాలి. లేని పక్షంలో మాత్రము దానికి తగిన మూల్యం అది చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. ఎందుకంటే ఎట్లా ఉండబోతుంది రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ఫైట్ బీజేపీ మీద, కాంగ్రెస్ మీద? కాంగ్రెస్ అంటే ఎట్లా? కాంగ్రెస్ ఖతం అయిపోయింది అన్న. రేపటి రోజున 10,000% బీఆర్ఎస్కి బీజేపీకి మధ్యనే ఉంటుంది. మధ్యన ఉంటుంది అని చెప్పేసి మీరేదో 50-50 అనుకోకునేది లేదు. బట్ కాంగ్రెస్ పార్టీకి ఒక 10 సీట్లు వస్తే బీజేపీకి ఒక 15 నుంచి 20 వస్తాయి. మిగతా 80 సీట్లు, 75 నుంచి 80 సీట్లు మాత్రం బీఆర్ఎస్కి వస్తాయి. సెకండ్ పొజిషన్ లో మాత్రం బీజేపీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాంగ్రెస్ ఇక కనబడదు ఇక్కడ. ఈవెన్ రేవంత్ రెడ్డి వచ్చి నిలబడ్డా కాంగ్రెస్ పార్టీకి ఓటయ్యారు, రేవంత్ రెడ్డికి ఓటయ్యారు. అందుకోసమే ఆయన ముందస్తుగా బీజేపీని స్ట్రెంథన్ చేసుకుంటుండు, బీజేపీలకు పోయే ప్రమాదంలో ఆలోచనలో ఆయన ఉన్నాడు. రైట్. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మనం చూస్తూ ఉన్నాం, చాలా స్ట్రాంగ్. ఆ విషయం జాతీయ పత్రికలు కూడా రాసినటువంటి సందర్భం. నిజంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కాంగ్రెస్ పై ఫైట్ చేస్తుందా, ఓన్లీ రేవంత్ రెడ్డి మీద ఫైట్ చేస్తుందా?
ఈ యొక్క ప్రభుత్వం మీద చేస్తుందన్న, రేవంత్ ప్రభుత్వం మీద చేస్తుంది. అవునా? 100%. రైట్. కాంగ్రెస్ పార్టీకి ఏదో రేవంత్ రెడ్డికో కాదు మాది. మా యొక్క ఎజెండా ప్రభుత్వం. ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఉంటాడా, బట్టి విక్రమార్క ఉంటాడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటాడా, ఇంకా శ్రీధర్ బాబు ఉంటాడా, ఎవడు ఉంటాడా అనేది మాకు సంబంధం లేదు. ఆ సీట్లో రేవంత్ రెడ్డి కాకుండా రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి వచ్చి కూర్చున్నా కూడా వాడే మాకు టార్గెట్ తప్ప ఈ రేవంత్ రెడ్డి ఒక పర్సనల్ అటాక్ లేదు. ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలు, ప్రభుత్వం చేస్తున్న దాష్టికాలు, ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేకత పాలన, దాని మీదనే ప్రశ్నిస్తా ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా. అంతే తప్ప ఎవరినో ఒకరిని టార్గెట్ చేసి ఒకరిని అటాక్ చేసే ప్రయత్నం లేదు ఇక్కడ. రైట్. దానికి చూస్తున్నాం ఇప్పుడు ఆల్మోస్ట్ మీరే చెప్పారు 16 నెలలు కొంచెం ఐటీ రంగానికి సంబంధించిన దాని మీద నేను రెగ్యులర్గా మెట్రోలో ప్రయాణం చేస్తూ ఉంటా, లేకపోతే మనం ఇటు వచ్చే సందర్భంలో కూడా వాళ్ళు కూడా కొంచెం పెదవి విరుస్తున్నటువంటి సందర్భం. అంటే గతంలో మేము బెంగళూరు లేకుంటే హైదరాబాద్కి వచ్చేటోళ్ళం, ఈరోజు బెంగళూరుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేసింది. కొంచెం తేడానే కొడుతుంది మాట అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు. బట్ ఇంకా ఐటీ ఉత్పత్తుల మీద మాత్రం ఇంకా ఎట్లాంటి ప్రభావం అయితే చూపెట్టలేదు. ఇంకా మరి భవిష్యత్తులో మాత్రం ఎట్లా ఉండదు అని చెప్పేసి అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు అన్న? 10,000% వీళ్ళు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కేటీఆర్ గారు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు చాలా అంటే చాలా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చినాయి. అమెజాన్ లాంటి కంపెనీకి సంబంధించిన CEO చెప్పిండు ఏమని, నా యొక్క కంపెనీ తెలంగాణ రాష్ట్రానికి రావడానికి నిర్విరామంగా దాదాపుగా రోజులో 24 గంటలు, వారంలో 7 రోజులు కనీసం నా చుట్టూ తిరిగి నా యొక్క కంపెనీ ఇలా తీసుకురావడానికి ప్రయత్నం చేసింది కేటీఆర్ గారు అని చెప్పేసి మాట్లాడిన ప్రయత్నం ఉన్నది. టాటా గ్రూపుకు సంబంధించిన వాళ్ళు పొగిడిర్రు. అదేవిధంగా ఇప్పుడు అప్పుడు వేలాది కోట్లు వచ్చినాయి, వందలాది కంపెనీలు వచ్చినాయి. మరి ఇవాళ ఏ పరిస్థితి లేదండి తెలంగాణలో. ఏమైపోయింది అన్న? ఒక కంపెనీకి సంబంధించిన ఇన్వెస్టర్ మన దగ్గరికి రావాలంటే వానికి మనము తెలంగాణ దివాలా తీసిందంటే ఎవడు రాడు. తెలంగాణ అప్పుల పాలైందంటే ఎవడు రాడు. అప్పుల పాలైంది, దివాలా తీసింది, ఇక్కడ లత్కోర్ కథలు నడుస్తున్నాయని చెప్పేసి మాట్లాడితే ఎవడు రాడు. నీ యొక్క పాలన, నీ యొక్క గాంభీర్యం అక్కడే కనబడతా ఉన్నది. నువ్వు రాబోయ్ నా దగ్గరికి రా, నేను నీకు రక్షణ కల్పిస్తా, నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తా, నీకు అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ అండగా ఉంటుంది, ఇన్వెస్ట్ చేయి, ఇక్కడ నీకు ఉత్పత్తులు ఇయ్యి, తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తులు అని చెప్పేసి మాట్లాడాలి తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదన్న. పొద్దున్న లేస్తే తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది, తెలంగాణ రాష్ట్రం ఆ అట్టడుగున పోయింది, అప్పులో కూరుకుపోయింది అని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి మాట్లాడితే ఏ ఒక్క ఇన్వెస్టర్ రాడు. రేపటి రోజున ఉన్న కంపెనీలే పిక్కొని ఇవాళ వేరే రాష్ట్రాలకు తరలిపోయే అవకాశం ఉన్నది. నువ్వు చూసుకోవాల్సి అంతే. నోయిడాకి వెళ్ళిపోతాయి, లేదు అని అంటే ఇక్కడ మన బెంగళూరుకి వెళ్ళిపోతే, చెన్నైకి వెళ్ళిపోతే, ఇంకెక్కడికైనా వాళ్ళకి అనుకూలంగా ఉన్న స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోతారు తప్ప వాళ్ళు లక్షల కోట్లు నాశనం చేసుకొని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉండే పరిస్థితిలో లేరు. రైట్. మొత్తానికి నేను గత ప్రభుత్వంలో అంటే చాలాసార్లు విన్న మాట కుటుంబ పాలన. ఈరోజు చూస్తూ ఉన్నాం. అసలు నా భార్యకు మంత్రి పదవి కావాలని ఒక ఆయన అంటాడు, మా అన్నకి ఇస్తే నాకెందుకు మంత్రి పదవి లేదని ఒక ఆయన అంటాడు. అరే ఇదేంది భయ్, వాళ్ళ కుటుంబమే హెలికాప్టర్ తిరుగుతుందా, మేము తిరగొద్దా అని చెప్పేసి ఇంకొక మంత్రి అంటాడు. లేకపోతే అసలు ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళ అన్నదమ్ములకు కనీసం వార్డు నెంబర్ స్థాయి ఉండేరు, కానీ ఇలా పెద్ద పెద్ద అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అని చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అన్న? కుటుంబ బరాబర్ క్వశ్చన్ అడిగారన్న మీరు, థ్యాంక్ యూ. కుటుంబ పాలన అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఈ కాంగ్రెస్ దున్నపోతులు, ఈ కాంగ్రెస్ స్టూపిడ్ ఫెలోస్ కనీసం సోయి ఉండి మాట్లాడుతున్నారా, లేకపోతే ఏముండి మాట్లాడుతున్నారు? కుటుంబ పాలననే వాళ్ళ ఇంట్లో ఉన్నది. మన రాహుల్ గాంధీ ఎవరు, ప్రియాంక గాంధీ ఎవరు, సోనియా గాంధీ ఎవరు, రాజీవ్ గాంధీ ఎవరు, ఇందిరాగాంధీ ఎవరు? వీళ్ళంతా కుటుంబంకి సంబంధించిన, ఒకటే కుటుంబంకి సంబంధించిన వాళ్ళు. అదే విధంగా స్వయాన మన దగ్గర ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎవడు, తిరుపతి రెడ్డి ఎవడు? తిరుపతి రెడ్డి ఏం వార్డ్ మెంబర్ గెలిచిండా? ఆ వార్డ్ మెంబర్ గెలిచిండా అని చెప్పేసి ఇవాళ అధికారికకు సంబంధించిన కార్యక్రమాలను నువ్వు మీద స్టేజ్ మీద కూర్చుంటావన్నా నువ్వు? అదే విధంగా బట్టి విక్రమార్కకు సంబంధించిన వాళ్ళ ఆవిడ నాకు ఎంపీ కావాలని ఆమె తిరిగింది. అదే విధంగా స్వయాన ఇవాళ రేవంత్ మన కోమటిరెడ్డి ఇంట్లో 2 ఎమ్మెల్యేలు, ఇంకొక ఎమ్మెల్యేకి మంత్రి పదవి కావాలంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో 2 ఎమ్మెల్యేలు. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వివేక్ ఇంట్లో 3, ఒకరు ఎంపీ, 2 ఎమ్మెల్యేలు. వీళ్ళకి ఎన్ని రకాలుగా ఎంతమందికి చెప్పాలన్నా? ఎంతమంది అని చెప్పాలి? పట్నం నరేంద్ర రెడ్డి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఆవిడ ఎంపీగా నిలబడ్డది. ఇట్లా చెప్పుకుంటూ పోతే కుటుంబ పాలనకి కేర్ ఆఫ్ అడ్రస్సే కాంగ్రెస్. కుటుంబ పాలనకి కేర్ ఆఫ్ అడ్రస్సే కాంగ్రెస్ ఇవ్వాలి తప్ప బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మన కవిత గారు
ఉద్యమ నాయకురాలు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో జాగృతి పేరు మీద తెలంగాణ జనాలను జాగృతం చేసింది ఆమె యొక్క డెడికేషన్ అనే ఒక సాక్రిఫైస్ ఉన్నది. ఆమె అర్హురాలు. వాళ్ళు వీళ్ళ లెక్క ఎక్కడ నామినేటెడ్ గా రాలే, ఎలక్ట్రల్ పాలిటిక్స్ ఎలక్ట్ అయ్యి వచ్చిళ్ళు. కేటీఆర్ గారు దాదాపుగా 3 సార్లు ఉద్యమ సమయంలో 3 సార్లు రిజైన్ చేసి మళ్ళీ ఎన్నుకోబడి బయటకు వచ్చిండు ఆయన. హరీష్ రావు గారు ఆయన ట్రబుల్ షూటర్ అని చెప్పేసి తెలంగాణ ప్రజలు గౌరవిస్తారు ఆయన. ఎక్కడ వీళ్ళ కుటుంబ కాలం కనబడ్డది? సరే కుటుంబ పాలన చేసేయాలి అనుకో, వాళ్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ లాంటి ప్రాంతాలను ఏమైనా విస్మరించిల్లా? అభివృద్ధిలో ఆ యొక్క ప్రాంతాలు ముందస్తులో ఉన్నాయి కదా, మరి వీళ్ళేం చేస్తారు అన్న? వీళ్ళేం చేస్తారు ఇవాళ? అవునులే, రైట్. ఏం సంగతి మళ్ళీ సోషల్ మీడియాలో బాగా ఎమ్మెల్యే కొనుగోలు అని చెప్పేసి బాగా మేము ఇదే దందా చేసి పెట్టుకుర్రా అని చెప్పేసి ప్రతిపక్ష నాయకుల మీద విరుచుకుపడుతున్నారు అధికార పక్షం వాళ్ళు. ఏం సంగతి అది అన్న? ఇగో బీఆర్ఎస్ పార్టీకి ఆ గత్యంతరం లేదు, ఆ గతి లేదు. తెలంగాణ మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎందుకంటే మాట ఆయన మాట వివరణ ఇచ్చిందిలే, అది కూడా మనకు. బట్ లేదు, జనాలకి జనాలు మాట్లాడుకుంటున్నారు. అన్న మీరు ఎంత తొందరగా అంత మంచిది అన్న, జర మీకు దండం పెడతా అన్న, ఏం చేస్తారో చెయ్యిర్రి, ఎంత తొందరగా వస్తే అంత మంచిది అని చెప్పి జనాలు మాట్లాడుతారు అన్న. ముసలోళ్ళు మాట్లాడుతారు, జనాలు మాట్లాడతారు. రేపు పొద్దున ఎలక్షన్లు వస్తూ ఉంటాయి, స్థానిక ఎలక్షన్లు వస్తుంటాయి, సంస్థలు అవన్నీ వస్తూ ఉంటాయి. వాళ్ళు ఓటు ద్వారా సమాధానం. అన్న గుర్తుపెట్టుకో, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వము ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నది కదా, 3.5 సంవత్సరాలు సంపూర్ణంగా పరిపాలించాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి సీఎం ఉండాలని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాము. ఈయన ఉంటే మేము ఇంకో 30 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉంటారు తప్ప ఈయనను దించాలనే ప్రయత్నం మా దగ్గర లేదు, మేము చెయ్యము. అప్పటికే వాళ్ళు దాదాపుగా 10 మంది పోయిన ఎమ్మెల్యేలు మళ్ళీ వస్తామని చెప్పేసి మీడియాలు రాసినాయి, కథనాలు వచ్చినాయి. అయినా కూడా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వాళ్ళని దగ్గరికి తీసుకునే ప్రయత్నం లేదు. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడే ప్రభుత్వమే ఉండాలి తెలంగాణలో. రైట్. ఇదే విషయానికి సంబంధించి గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. బై ఎలక్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఇది బీఆర్ఎస్ పార్టీ ఎవరైనా ఏమైనా అవుతుందా, ఎట్లా ఉంటుంది కదా. ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి నిన్ను నమ్ముకొని వచ్చి ఒక 10 మంది ఎమ్మెల్యేలు వస్తే అవసరమైతే పోదాం బై ఎలక్షన్లకు వెళ్ళిపోదాం, నేను దగ్గరను గెలిపించుకుంటే మన ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి ఏదైనా కూడా ప్రజలు అధికారంలో ఉన్నప్పుడు నిన్ను పార్టీ నమ్ముకొని వచ్చినప్పుడు వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది. అసలు ఉప ఎన్నికలు రావని చెప్పేసి అసెంబ్లీ వేదిక ప్రకటిస్తున్నాడు అంటే భయపడుతున్నట్టుగా ప్రకటిస్తున్నాడా, లేకపోతే లేదు అసలు ప్రజాస్వామ్యబద్ధంగా కాదని చెప్పేసి అనేది చాలా మందికి అనుమానం ఉంది. దీన్ని ఎట్లా చెప్తారు అన్న? 10,000% ఆయన భయపడుతున్నట్టే. ఎందుకు? నీకు దమ్ము ధైర్యం ఉంటే మన స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు పెడతలేడే? అంటే 1.5 ఇయర్ అయింది. ఇలా సర్పంచ్ల యొక్క కాలపరిమితి అయిపోయి వాళ్ళు 1.5 ఇయర్ అయిపోయింది. ఊళ్ళు బోసిపోతున్నాయి అన్న, ఊళ్ళు బోసిపోతున్నాయి. ఎక్కడున్న చెత్త గక్కడే ఉన్నది, ఎక్కడున్న చెట్లు గట్లే ఉన్నాయి తప్ప కనీసము ఊళ్ళను పట్టించుకునే దాఖలాలు లేవు. మరి ఎవడు పట్టించుకోవాలి? 1.5 కాలమేమో సర్పంచ్లది అయిపోయింది, సంవత్సరం ఏమో ఎంపీటీసీ జడ్పీటీసీలది అయిపోయింది. మరి నీకేం చేస్తావు? సోయున్నోనివి కదా, నీకు అంత జనాల మీద అంత ప్రేమ ఉన్నదనుకో, నీ జనాల్లో అంత సానుకూలత ఉంటే పెట్టచ్చు కదా. ఎవడాపుతుంది నిన్ను? దమ్ము ధైర్యం ఉంటే పెట్టుబోయి. ఇంకా నువ్వు అదే పెట్టనోడు ఈ యొక్క బై ఎలక్షన్లకు పోతే కనీసం ఉన్నదా అన్న ఆయనకు? సుప్రీంకోర్టు రిజర్వ్ చేసి పెట్టింది తీర్పు. ఫ్లెక్స్లు వేస్తున్నారు కదా ఆల్రెడీ. సుప్రీంకోర్టు రిజర్వ్ చేసి పెట్టిందన్న, నువ్వు రాసి పెట్టుకో, రేపటి రోజున బై ఎలక్షన్ 10,000% వస్తుంది తెలంగాణలో. రాదని ఇప్పుడు డైరెక్ట్ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ఇంకెట్లా అన్న? నువ్వు హెచ్సి ఇష్యూలో ఏమైందన్న? హెచ్సి ఇష్యూలో ఇది తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ భూమి, TGIASకి సంబంధించిన భూమి, దీన్ని కంపల్సరీ మేము అమ్ముతామని చెప్పేసి స్వయాన మంత్రులు, ముఖ్యమంత్రి అన్నా కూడా ఇవాళ మొట్టికాయేసి కుసపెట్టింది. ఆడ కోర్టు చెప్పింది ఉంది బరాబర్. ఇవాళ కోర్టు రిజర్వ్ చేసి పెట్టింది అన్న. కోర్టు చెప్పింది ఏంది? 400 ఎకరాల గురించి మేమేం కనుక అక్కడ ఉన్న పర్యావరణం ఏంది, అక్కడ ఉన్న జంతువుల పరిస్థితి ఏందని చెప్పింది. అదే ఆగిపోయిందా లేదా? 10,000% ఆగిపోయింది. దాంట్లో ఎటువంటి బెసిజాలు లేవు, ఎటువంటి అనుమానం లేదు, ఆగిపోయింది. ఆ యొక్క సుప్రీంకోర్టే రిజర్వ్ చేసి పెట్టింది. స్పీకర్ గారిని అడిగిర్రు, నీ యొక్క స్టేట్మెంట్ ఇది, దీని మీద ఏంది నీ నిర్ణయం అని చెప్పేసి అడిగితే చెప్పకపోతే వాళ్ళే రిజర్వ్ చేసి పెట్టుకున్నారు. అది రేపటి రోజున ఆ బ్లాస్ట్ అవుతుంది. ఈ యొక్క ఉప ఎన్నికలు వస్తాయి, 10,000% తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. వీళ్ళు దానికి సిద్ధంగా ఉండాలి. ఏ నియోజకవర్గాలు వచ్చే అవకాశం ఉందండి? కడియం శ్రీహరి గారు ఫస్ట్, దానం నాగేందర్ సెకండ్. ఎట్లా పార్టీ మేము ఫస్ట్ పార్టీకి సంబంధించిన కోర్టుకు పోయింది 3 ఎమ్మెల్యేల మీద, తర్వాత మిగతా వాళ్ళ మీద పోయారు. ఫస్ట్ అయితే వీళ్ళ మీద ఉన్నది. కొత్తగూడెము,
ఇక్కడ దానం నాగేందర్, కడియం శ్రీహరి, ఓకే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం ఫస్ట్ అయితే ఖతమవుతారు. ఆ తర్వాత మిగతా 7 ఖతమవుతారు. మీరు అంటున్నారు ఈ మాట అంటున్నారు. కడియం శ్రీహరికి సంబంధించిన దాంట్లో ఒక పక్కన పెడుతున్నారు గారు, నాకు కేసీఆర్ అంటే ఇష్టమే. ఆ తర్వాత ఈ దీనికి సంబంధించిన మన ఫార్ములా 1 రేసింగ్ మీద కూడా ఆయన మార్చిన మాట వాస్తవమైన అద్భుతమైన ప్రోగ్రామ్ తీసేయాలి కాకుండా అని చెప్పేసి మళ్ళీ ఓవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో కడియం శ్రీహరి అనే ఒక కడియం శ్రీహరి అనేటోడు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కాకుండా అన్నాను. కడియం శ్రీహరి అనే ఒక రాజకీయ బ్రోకర్, కడియం శ్రీహరి అనే ఒక అవకాశవాది, వాళ్ళ బిడ్డకి స్వయాన వాళ్ళ బిడ్డగారికి బీఫామ్ ఇస్తే పార్టీ మారినాడు. అట్లాంటి స్టూపిడ్ ఫెలో ఇవాళ కేసీఆర్ గారు మంచోడు, ఫార్ములా అట్లా ఇట్లా అని చెప్పేసి కడియం శ్రీహరిగా సిగ్గు శరం లజ్జ మానవ, నువ్వు పెద్ద రాజకీయ నాయకుని అంటావు, పెద్ద ప్రగల్భ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తావు కదరా భయ్. మేము ఒకటే అడుగుతా ఉన్నాము, నీకే దమ్ము ధైర్యం ఉంటే ఆ కోర్టు ఇయ్యక ముందు నువ్వు రిజైన్ చేయి. రిజైన్ చేసి బై ఎలక్షన్కి రా. నీకు గెలుస్తా అనే 800 కోట్లకు సంబంధించిన వర్క్లు మొన్ననే మొత్తం ఇనాగ్రేషన్ చేసిరాడ. రేవంత్ రెడ్డి స్వయాన పోయి కొబ్బరికాయలు కొట్టిండు. మరి నువ్వు చేసినావు కదా, మరి బై ఎలక్షన్లకు పోవచ్చు కదా రిజైన్ చేసి. ప్రతి ఒక్క గోడ అడుగుతుంది, స్టేషన్ గన్పూర్లో ఉన్న ప్రతి ఒక్క గోడ అడుగుతుంది. ప్రతి ఒక్క గోడ మీద కారు గుర్తుకే మన ఓటు, కడియం శ్రీహరిని గెలిపియండి అని చెప్పేసి గోడ రాసి పెట్టి ఉన్నాడా. ప్రతి ఒక్క గోడ అడుగుతుంది కడియం శ్రీహరి ఎప్పుడు రిజైన్ చేస్తావని చెప్పేసి. నువ్వు గెలిచింది కారు గుర్తు మీద, నువ్వు గెలిచింది కేసీఆర్ ముఖం మీద. అంటే కడియం శ్రీహరి గతంలో ఒక పెద్ద నాయకుడు, మీరు అన్నట్టుగా డిప్యూటీ సీఎం ఇక్కడ వచ్చినట్టు అయినా కానీ అది వరకు ఒక మంత్రి పదవులు చేసిన నాయకుడు, ఎంతో స్టేషన్ ఉన్న వ్యక్తే కదా. అంటే ఇప్పుడు ఆయనకు ఆ మాత్రం కూడా స్టేషన్ కనుపూర్లో లేదా? ఉంటే అన్న, నేను ఉంటే దమ్ము ధైర్యం ఉంటే రిజైన్ చేయాలి కదా అన్న. దమ్ము ధైర్యం ఉంటే రిజైన్ చేయాలి కదా వీళ్ళు. అవునా కదా? అవునా కదా? ఇప్పుడు రిజైన్ చేస్తానంటే అర్థమైపోయింది కదా. నీకు జనాలు పోతే మనల్ని చీపురు కట్టలు పట్టుకొని కొడతారు, చెప్పులు తీసుకొని దంతారు, రాళ్లతోటి కొడతారని చెప్పేసి క్లారిటీ అయితే ఉన్నది కదా జనాలకి. వీనికి ఉన్నది కదా జనాల మీద క్లారిటీ. పర్ఫెక్ట్ వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన ఎస్బీ వ్యవస్థ ఉన్నది, ఎవ్రీథింగ్ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రతిదీ అబ్జర్వ్ చేసుకుంటుర్రు. రేపటి రోజున మనం బై ఎలక్షన్లకు పోతే మనల్ని ఏ ఊళ్ళకి రానియరు, వీళ్ళు మనల్ని పొట్టు దంతారు, కొడతారు అని చెప్పేసి క్లారిటీతో ఉన్నారు. సోయిలో ఉన్నారు వాళ్ళు, ఆ విషయంలో సోయిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు బై ఎలక్షన్లకు పోయే ఆస్కారం లేదు. రేపటి రోజున మన సుప్రీంకోర్టే తీర్పిచ్చిన తర్వాత వీళ్ళు గత్యంతరం లేక బయటికి రావాల్సిందే. నాకు కూడా ఒక అనుమానం ఏంది అని అంటే, బై ఎలక్షన్లలో కూడా ఈ గాడిదలే నిలబడతారు అనేది నేనైతే క్లారిటీ ఇవ్వలేదు. సరే, అది మళ్ళీ వాళ్ళు మార్చుకుంటారు. నువ్వు అభ్యర్థులను 10,000% వాళ్ళు మారుస్తారు చూడు. నువ్వు అంతేనా? 10,000% కడియం శ్రీహరి నిలబడడం వల్ల. మరి ఎందుకు అట్లాంటప్పుడు పార్టీ మారి ఉన్న ఎమ్మెల్యేని కూడా ఓటుకునేంత పరిస్థితి ఎందుకు వస్తుంది వాళ్ళకు? అది సోయలే ఉండకపోవచ్చు. రైట్ రైట్, ఇదంతా ఎప్పటి లైన్, అది రాజ్యాంగబద్ధంగా రావాలి. మనం మాట్లాడదాం. లేదు ఉన్న వాళ్ళు మళ్ళా జనాలలో అబాస్ పాలు కావద్దు అని అంటే ఆయన నేను నిలవడని చెప్పేసి వాళ్ళు హుందాగా బయట తప్పుకుంటారు తప్ప వీళ్ళు గతంలో ఒకసారి దానం నాగేందర్కి విషయం జరిగింది. ఆయన బై ఎలక్షన్ పోయిన తర్వాత ఓడిపోవడం జరిగింది. రైట్, ఇదంతా పక్కన పెడదాం. ఏందన్నా వాస్తవానికి 27 తారీఖు సంబంధించినటువంటి బాస్ ఇస్ బ్యాక్ అని చెప్పేసి మీరు మీ సోషల్ మీడియాలో చూశారు పోస్ట్. ఎట్లా జరగబోతుంది, ఎలకతుర్తి సభకు ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎట్లా ఎంతమంది, ఏం కథ, ఎన్ని? కేసీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి మనము కొంత టైం ఇద్దాం, 1 సంవత్సర కాలము సరిపోయింది. వాళ్ళకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా లేదా, జనాలు రాదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ క్లారిటీకి వచ్చేసింది ఇవ్వరు అని అన్న. ఒకటి నండి, సంవత్సర కాలం వెయిట్ చేసిండు, సంవత్సరంన్నర వెయిట్ చేసిండు. ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు, 420 హామీలు ఇప్పటి వరకు ఏ ఒక్క ఊళ్ళలో కానీ హామీ జరగలేదు. 4 కోట్ల జనాలు సంతోషంగా లేరు. ఇవాళ ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కేసీఆర్ గారు రావాలని కోరుకుంటా ఉన్నారు. వాళ్లకు ఆజ్ ఏ ప్రధాన ప్రతిపక్ష నేతగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ పౌరులకు, ఈ నేల ప్రజలకు భరోసానియాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నది, అది కేసీఆర్ గారి మీద ఉన్నది. రేపటి రోజున 27 నుంచే సమరశంకారావం పూరిస్తా ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వానికి గాని, బీజేపీకి గాని, కాంగ్రెస్కి గాని నిద్ర లేని రాత్రులు గడపాలి. వీళ్ళు నిద్ర లేని రాత్రులు గడపాలి.
మమ్మల్ని వెయిట్ చేయండి, మీరు ఎందుకు ఎగురుత పడుతున్నారు, ఆగండి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కేసీఆర్ గారు చెప్పిండు ఇన్ని రోజులు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్నది కదా. ఇప్పుడు మేము ఆ తర్వాత కమిటీలు వేస్తారు, మెంబర్షిప్ జరుగుతుంది, కమిటీలు వేసిన తర్వాత క్షేత్రస్థాయిలో ప్రశ్నిస్తూ ఉంటాం కదా, మేము క్షేత్రస్థాయిలో నడుస్తూ ఉంటుంది కదా. ఇచ్చిన హామీలు, వీళ్ళు ఇచ్చిన ప్రతి 6 గ్యారంటీలకు సంబంధించిన మేనిఫెస్టో ప్రతి ఇంటికి పట్టకపోతాం కదా అన్న, కూర్చొని వానికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, అన్న నీకు ఇచ్చిండు మరి హామీ వచ్చినాయని చెప్పేసి ఒక గంట సేపు వాళ్ళకి వివరిస్తాం కదా. ఆ యొక్క ప్రయత్నం మేము చేయాలి కదా. రేపటి రోజున మా యొక్క కార్యాచరణ అదే. వీళ్ళని ఏదో గుత్పాలు పట్టుకొని తరిమేది లేదు, వీళ్ళని ఏం చేసేది లేదు. స్వయాన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను మేము జాగృతం చేస్తాము, వాళ్ళని ఆలోచింపజేసి మా యొక్క ప్రయత్నం చేస్తాము. బీఆర్ఎస్ పార్టీ అన్ని రకాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అండదండగా ఉంటుంది. రైట్. ప్రభుత్వం తర్వాత అంటే ఎంపీ ఎలక్షన్లు, బహిరంగ సభలు, ఈ బహిరంగ సభ అనేది కొంచెం ఏముండదు, కీలక అంశాలు ఏముండబోతున్నాయి అలా? కీలక అంశాలు ఏమున్నదన్న, మా యొక్క పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు అయింది. ఓకే, 25 సంవత్సరాల్లో మేము చేసిన విజయాలు ఏంది, మేము ఎన్ని కష్టాలు పడ్డాము, మా పార్టీ మీద ఈ యొక్క దుష్ప్రచారాలు ఏం జరిగినాయి అని చెప్పేసి మాట్లాడుకునే సందర్భం అది. దాని తర్వాత మేము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 4 కోట్ల జనాలకు భరోసానిచ్చే సభ అది. మేము మీకు అండగా ఉంటాము, మీరేం బాధపడకండి, ఇక రానున్న రోజులు మనయే అని చెప్పేసి ఒక దిశానిర్దేశం చేసే సభ, అంతే తప్ప వేరేది ఏది లేదు. ఎవరి మీదకి ఏం పోయేది లేదు. మరి వీళ్ళే భయపడతారు, వీళ్ళే లాగులు దడుస్తున్నాయి, వీళ్ళ యొక్క తొండలు వాళ్ళ దాంట్లోనే దొరుకుతున్నాయి తప్ప ఫస్ట్ వీళ్ళు ఏం చేశారన్న సభ పెడుతురు అని చెప్పేసి పోలీస్ యాక్ట్ తీసుకొచ్చింది తెలంగాణ. అక్కడ వరంగల్లో పోలీస్ యాక్ట్ తీసుకొచ్చిళ్ళు. ఇది ఎక్కడ వ్యతిరేకం అవుతుందో అని చెప్పేసి స్వయాన వాళ్ళే పోలీస్ యాక్ట్ను వాళ్ళే పర్మిషన్ ఇచ్చిళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే సభకు పర్మిషన్ ఇచ్చిళ్ళు అని అంటే వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఎస్బీ వ్యవస్థ చెప్పింది, అరే నాయన మనం ఆపినా ఆ జనాలు ఆగరు, నువ్వు 10 లక్షలు అని వాళ్ళు అంటారు, 20-30 లక్షలు వచ్చే పరిస్థితి ఉంటుంది, రేపటి రోజున ఘోరంగా అయిపోతుంది అది అని చెప్పేసి వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ వాళ్ళకి చెప్పడంతో దెబ్బకు వాళ్ళు మళ్ళీ పర్మిషన్ ఇచ్చేసిళ్ళు. అంతే, ఇచ్చేసారు. లేకపోతే వాళ్ళు పోలీస్ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చిల్లన్నా? అక్కడికి ఏమైనా టెర్రరిస్టులు వచ్చిరా, అదే చెప్తున్నా, నక్సలైట్లు వచ్చిరా అన్న? పోలీస్ యాక్ట్ ఎందుకు తీసుకురావాలి? నక్సలైట్లు వచ్చిరా, టెర్రరిస్టులు వచ్చిరా, డెకాయిట్లు వచ్చిరా, ఎవడొచ్చిండ? నేను ఏం అవసరం? రైట్ రాజేష్, నేను చెప్తూనే ఉన్నా, గతంలో చాలా ఇట్లాంటి సభలు జరుగుతున్నాయి, చాలాసార్లు అనుమతి నిరాకరణ జరిగింది, చాలాసార్లు రోడ్ షోలకు కూడా అనుమతి నిరాకరణ జరిగింది, రైతు సదస్సులకు కూడా అనుమతి నిరాకరణ జరిగింది. రేపు కోర్టు పోయి తీసుకొచ్చిర్రు ఒక పరిమితితోటి. రేపు ఇదే ఎలకతుర్తి సభకు కొంత పరిమితితోటి కూడినటువంటి బహిరంగ సభ మాత్రం నిర్వహించుకోవాలని చెప్పేసి ఏం చేస్తారు? పరిమితికి మాకేం సంబంధం ఉన్నదన్న? నువ్వు 1,00,000 మంది అంటావు, మేము 1,00,000 మందికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తాం అనుకో, జనాలు 20 లక్షల మంది వస్తారు, అప్పుడు మరి లాండ్ ఆర్డర్కి ఇబ్బంది కదా. ఎవరు చూసుకోవాలి? గవర్నమెంట్ చూసుకోవాలి. గవర్నమెంట్, పోలీస్ వ్యవస్థ, ఎస్బీ వ్యవస్థ. అదే వాళ్ళు రేపు పరిమితి మించి రేపు శాంతి భద్రత పరిమితికి మించేస్తారన్న. పరిమితికి మేము అనుకున్న 10 లక్షలు దాటి 20-30 లక్షలు వచ్చే అవకాశం ఉన్నది, కనిపిస్తుంది. ఆ పరిస్థితి, ఆ ఎన్విరాన్మెంట్ కనబడ్డది. వీళ్ళే అక్కడ వీళ్ళ యొక్క పోలీసింగ్ వ్యవస్థ, వీళ్ళ యొక్క సంబంధించిన భద్రతా బలగాలు మొత్తము ముమ్మరం చేసి అటువంటి ఏం జరగకుండా, ట్రాఫిక్ విఘాతం కలగకుండా, ఎవరికి ఏం ఇబ్బందులు జరగకుండా వీళ్ళే అక్కడ క్లియర్గా అన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం వాళ్ళ మీద ఉన్నది. చేయాలి, వాళ్ళు తప్పదు, 100% తప్పదు. అది 10,000 ఇప్పుడు కేసీఆర్ గారికి సభలు పెట్టుట్లో కేసీఆర్కి మించిన మొగోడు దేశంలో లేడు. పోలరైజేషన్ బాగా, జనాలు కూడా మొగోడు ఎవ్వడు లేడు, మొగోడు ఎవ్వడు లేడు. ఆయన తీసివారు ఎవ్వడు లేడు. కేసీఆరే సభలు పెట్టాలంటే ఆ కేసీఆర్ పెట్టిన రికార్డులనే ఆయన కేసీఆర్ గారే బద్దలు కొట్టాలి, అంతే తప్ప. ఇప్పుడు 10 లక్షల దాదాపుగా 12 లక్షల మందితోటి మన వరంగల్లో సభ జరిగింది, మన ప్రకాష్ రెడ్డిపేటలో సభ జరిగింది. రికార్డు తలదన్నే విధంగా ఇవాళ 20 లక్షల మందితోటి ఇలా ఎలకతుర్తిలో జరగబోతుంది. రికార్డు సృష్టించాలన్నా కేసీఆర్, ఆ రికార్డు బద్దలు కొట్టాలన్నా కేసీఆర్ తప్ప వేరేటోతో కాదు. కాబట్టి మేము యొక్క ఈ ప్రభుత్వ యంత్రాంగానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, మీరు ముందస్తుగా మొత్తం ఇంటెలిజెన్స్ వ్యవస్థ తీసుకొచ్చుకోండి. జనాలు ఎంతమంది వస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన భద్రత ఏంది, వాళ్ళకి కావాల్సిన పరిస్థితులను మొత్తం మనము చేకూరుస్తామా లేదా అని చెప్పేసి మీరు ముందుగా ప్లాన్ చేసుకొని మాత్రము మాకు సహకరించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో మాత్రం అది ఎడిపోయేది తెలియదు ఇక, అంతే. రైట్ రాజేష్, మంచి విషయాలు మాట్లాడినాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.